మా ప్రియమైన సహోదర సహోదరులందరినీ ప్రభువా మీరు పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని మేమే నీ కృపకు అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ యేసుక్రీస్తు నామములోనే స్తోత్రాలు చెల్లించి మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని రాజ్య ప్రవేశం ఎవరికి దొరుకుతుందో నిన్న ఉదయం చెప్పాను. ఆ పరలోక రాజ్యపు పిలుపు అదేంటో చెప్పి దానికి తగినట్లుగా నడవటం ఎట్లనో గతించిన రాత్రి మీతో పంచుకున్నాను. పరలోక సంబంధమైన జీవితం భూమి మీదనే జీవించి సత్క్రైస్తవులుగా ఉండడం ఏంటో ఈరోజు ఉదయం చెప్పాను. పరలోక రాజ్య ప్రవేశం, పరలోక రాజ్యమునకు పిలుపు, పరలోక రాజ్య సంబంధమైన జీవితం మనం విన్నాం. నా వంతులో, నా వరుసలో నా చివరి వర్తమానం పరలోకమందు ఉన్న విశ్రాంతి. అది చెప్పి నా సందేశాన్ని నేను ముగిస్తాను. ప్రియులారా, విశ్రాంతి అనే మాట క్రైస్తవ సమాజంలో కొంచెం అపార్థం చేయబడుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకనంటే విశ్రాంతి అనే మాటకు కొంతమంది ఒక దినమునకు దాన్ని కేటాయించి అది విశ్రాంతి దినం, అది పాటిస్తున్నాము, మేమే పరలోక రాజ్యానికి వారసులం, ఆదివారం మీరు ఆరాధిస్తారు, మీరు పరలోక రాజ్యానికి చేరరు అనేవారు కూడా లేకపోలేదు క్రైస్తవ సమాజంలో. ఆ గుంపుకు చెందిన వారు ఒకరు కాదు. ఈ దినాల్లో చూస్తుంటే ఈ శనివారపు ఆరాధన, విశ్రాంతి దినపు ఆరాధనకు ప్రత్యేకతను ఇచ్చేవాళ్ళు ఈ భారతదేశంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో 5 గుంపులు కనబడుతున్నాయి. వాటి పేర్లు నేను చెప్పలేను, ఎందుకంటే రికార్డ్ చేస్తున్నారు కాబట్టి. రికార్డ్ చేసినా చెప్పే టైపే కానీ ఇక జగవరిగిన బ్రాహ్మణుడిగా జడ్జ వేయడం ఎందుకు? మరి శనివారం ఆరాధనకు ప్రత్యేకతనిచ్చేవాళ్ళు ఎవరెవరో మీరేదో పెద్ద తెలియనట్టు నా ముందు కూర్చున్నారు, మీకు అందరికీ తెలిసిన వ్యవహారమే. కనుక ప్రియులారా వినండి. కనుక విశ్రాంతి అనే మాట మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఏదైనా బైబిల్లో మనం అర్థం చేసుకోవాలి అంటే అది మొట్టమొదట అది ఎక్కడ ప్రస్తావించబడిందో అక్కడికి పోయి ఆలోచించాలి. దీన్నే ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షనింగ్ అంటారు. ఏదైనా బైబిల్లో ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే అది బైబిల్లో మొట్టమొదట ఎక్కడ వద్దో అక్కడికి పోయి మనం ధ్యానం చేయాలి. ఆదికాండం 2వ అధ్యాయానికి రండి. ఆదికాండం 2వ అధ్యాయం చదువుతున్నాను. 2-3 వచనాలు ఇలా ఉన్నాయి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాను. ప్రియులారా, మొట్టమొదట విశ్రాంతి ప్రస్తావన ఇక్కడే వచ్చింది. సరే, ఆ విశ్రాంతి అది ఒక దినం. ఆ దినమును దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచినాడు అనే మాట 3వ వచనంలో మనం చదువుతాం. సరే, ఇంతకీ దేవుడు విశ్రమించినాడు అంటే అర్థం దేవుడు ఏమైనా కునికినాడు అని అనుకుందామా, లేదా దేవుడు ఏమైనా నిద్రపోయినాడు అని అనుకుందామా? విశ్రాంతి అనే మాటకు మనుషుల కోణంలో దాని అర్థం అది. మనము కునికి కొంచెం నిద్రించి మన విశ్రాంతిని తీసుకుంటాము. అందుచేత విశ్రాంతి అనే మాట మనకు ఏమని అర్థమిస్తుంది అని అంటే కునకడమో నిద్రపోవడమో అని అర్థమిస్తుంది. కానీ ఒక విషయం మనం మర్చిపోకూడదు. కీర్తన గ్రంథం నుంచి 121వ కీర్తన 4వ వచనం ఇలా ఉంది. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని ఆ వచనంలో చదువుతాం.
అంటే ఈ బైబిల్ దేవుడు కునకనప్పుడు, ఆయన నిద్రపోనప్పుడు మరి ఆయన పొందిన విశ్రాంతి ఏంటి? అసలు ఆయన పొందిన విశ్రాంతి ఏమిటి? దీనికి బైబిల్లో ఎక్కడైనా భాష్యం లేదా ఇంటర్ప్రిటేషన్ ఉందా అని ఆలోచిస్తే నాకు ఆ స్థలములో కనబడింది. దేవుని విశ్రాంతి ఏంటో ఆ వచనం నాకు చాలా బాగా బోధ చేసింది. అదే మీకు చూపిస్తాను రండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 1-2 వచనాలు ఇలా ఉన్నాయి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా ఎలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏ పాటిది? ఆకాశము నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠం. నేను నివసించడానికి, నేను విశ్రాంతి తీసుకోవడానికి మీరేదో కడదామని అనుకుంటున్నారు. అది నన్ను సరిపోతుందా? అంత గొప్ప దేవుడును మీరు నిర్మించే గుడులు, గోపురాలు నా విశ్రాంతిని తీసుకోవడానికి అవి నాకు సరిపోతాయా? అవి సరిపోవు. మరి నా విశ్రాంతి ఎక్కడుందో మీకు అర్థం కావడం లేదు అంటూ 2వ వచనంలో ఇలా చెప్పాడు. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై, గమనించారా, నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. నాకు విశ్రాంతి ఎక్కడ ఉంది, నా విశ్రాంతి స్థానం ఎక్కడా అని అంటే, ఎవరు నా మాట విని దీనులై వణుకుతారో ఆ మనిషి దగ్గర నేను విశ్రాంతిని తీసుకుంటాను. నా విశ్రాంతి మనిషే. నా విశ్రాంతి గుడులు, గోపురాలు కాదు. నా విశ్రాంతి ఒక దినమును ఆచరిస్తే కాదు. నా విశ్రాంతి నాకు ఎక్కడుంది అంటే, ఎవరు నా మాట విని వణుకుతూ ఉంటారో, దీనులై ఉంటారో వారి దగ్గర వసించి వారి దగ్గర నేను విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు. ఇది నాకేమి నేర్పించింది అంటే, 5 రోజుల్లో దేవుడు సృష్టి పనిని ఆయన చేసి 6వ రోజున తన పోలికలో, తన స్వరూపములో నరుని చేసిన తర్వాత ఇప్పుడు దేవునికి విశ్రాంతి చోటు దేవునికి దొరికింది. తన మాట వినేవాడు, దీనుడై ఉండేవాడు, తన మాట వణికేవాడు సృష్టించబడిన ఆదాము దొరికినాడు. కనుక 7వ దినమున నేను విశ్రాంతి తీసుకున్నాను అంటే దేవుడేమీ కునకలేదు, దేవుడేమీ నిద్రపోలేదు. తన మాట విని వణికి దీనుడైన ఒక మనిషి దేవునికి దొరికినాడు. ఆ కారణం చేత దేవుడు మనిషి వద్ద విశ్రాంతిని తీసుకున్నాడు. మీకు మంచి మాట చెప్పనా? దేవుడు మన దగ్గర విశ్రాంతి తీసుకోగలిగితే మనము దేవుని దగ్గర విశ్రాంతిని పొందగలుగుతాం. మన దగ్గర ఆయనకు విశ్రాంతి, ఆయన దగ్గర మనకు విశ్రాంతి. అయితే ప్రియమైన స్నేహితులారా, మరి ఏ రోజునైతే ఆదాము హవ్వలు పాపం చేసినారో ఆ విశ్రాంతిలోంచి వారు తొలగిపోవలసి వచ్చింది. అమ్మ వింటున్నారా? విశ్రాంతిలోంచి వారు తొలగిపోవలసి వచ్చింది. ఇక్కడ ఒక విషయం మీతో చెప్తాను. ఆ విశ్రాంతికి ఉన్న విశిష్టత ఏమిటి అంటే, పాపము ఆదాము హవ్వలు చేయకమునుపు ఆ విశ్రాంతిలో ఒక 3 లేవు. సృష్టిలోనే లేవు, ఆ 3 లేవు. ఏ రోజునైతే వారు పాపం చేశారో ప్రియులారా, అవి ఒక 3 లోకములో ప్రవేశించినాయి. అవి విశ్రాంతిలో ప్రవేశించినాయి. ఆదాము హవ్వలు బయటకు నెట్టివేయబడేలాగా చేసినాయి. అవేంటో ఆ 3 చెప్తాను వినండి. ఆ విశ్రాంతిలో లేనివి, అది పరిశుద్ధమైన, అది ఆశీర్వాదకరమైన, దేవుడు నరుడితోనూ నరుడు దేవునితోనూ ఉండే ఆ మహా గొప్ప విశ్రాంతి ఆలకించండి. అందులో 3 లేవు. ఏమి లేవు అంటే, మొదటి మాట, పాపం వల్ల వచ్చు జీతం అందులో లేదు. ద పెనాల్టీ ఆఫ్ సిన్ అక్కడ లేదు. ఎందుకంటే ఇక పాప ప్రవేశమే భూమి మీద జరగలేదు. మరి పాపం వల్ల జీతం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదొక మాట. రెండో మాట చెప్తాను వినండి. ఆ విశ్రాంతి పరిశుద్ధపరచబడిన, ఆశీర్వదించబడిన విశ్రాంతి. ఎందుకని అంటే, ఆ విశ్రాంతిలో ద పవర్ ఆఫ్ సిన్ అనగా పాపము యొక్క అధికారము లేనే లేదు. ఎందుకంటే పాప ప్రవేశం ఇంకా జరగలేదు గనక.
అటు తరువాత ప్రియులారా ఆ విశ్రాంతి అది పరిశుద్ధమైనది, ఆశీర్వదించబడింది. ఎందుకని అంటే ఆ విశ్రాంతిలో పాపం యొక్క వాతావరణము, కాలుష్యమే లేదు. ద పొల్యూషన్ ఆఫ్ సిన్ లేదక్కడ. పాపం వల్ల వచ్చిన జీతము లేదు, పాపం యొక్క అధికారము లేదు, పాపం యొక్క కాలుష్యము లేదు. ఎందుకని అంటే ఇంకా పాప ప్రవేశం జరగలేదు గనక. అందుకే దేవుడు నరుడితోనూ, నరుడు దేవునితోనూ కలిసి ఉండగలుగుతుంటే దేవునికి నరుడు దగ్గర విశ్రాంతి, ఈ నరుడికి దేవుని దగ్గర విశ్రాంతి లభ్యమవుతా ఉంది. అందుకనే అది 7వ దినమైంది కనుక దేవుడు పరిశుద్ధమైనది, దేవుడు ఆశీర్వదించబడింది అన్నాడు. నేనంటాను, ఏ రోజునైతే దేవుడు నీతో ఉండగలిగితే, ఏ రోజునైతే నీవు దేవునితో ఉండగలిగితే ఆ దినం అది సోమవారమైనా కావచ్చు, శనివారమైనా కావచ్చు, అది పరిశుద్ధమైన ఆశీర్వదించబడిన దినం అవుతుంది. దేవుడు నీతో ఉండగలగడం ప్రాముఖ్యం, నీవు దేవునితో ఉండడం చాలా ప్రాముఖ్యం. ఈ ప్రిన్సిపల్ ఐడియా వదిలిపెట్టేసి ఈ ఆత్మ సంబంధమైన అర్థాన్ని పక్కన పెట్టి ఆచారాలు మాత్రం బాగా చేసి మేము 7వ దినమనే కూడుకుంటున్నాం, మేమేదో పెద్ద దేవదూతలం అనుకుంటున్నారు మన సహోదరుడు. వినండి వినండి ప్రియమైన సోదరి స్నేహితులారా, దేవుడు మనతో ఉండి మనము దేవునితో ఉండిన ఆ విశ్రాంతి ఆశీర్వదించబడిన పరిశుద్ధమైన విశ్రాంతి. కారణం పాపం యొక్క జీతం అందులో లేదు, పాపం యొక్క అధికారం అందులో లేదు, పాపం యొక్క కాలుష్యము అందులో లేదు. అయితే ఏ రోజునైతే ఆదామవ్వలు పాపం చేశారో వారు విశ్రాంతిలోంచి వారు బయటికి నెట్టివేయబడ్డారు. ప్రేమ కలిగిన దేవుడు, వినండి వినండి, వారిప్పుడు దేవునితో లేకపోతే దేవునికి విశ్రాంతి ఉందనుకుంటున్నారా? మనము దేవునితో లేము, ఆదాము దగ్గర నుంచి మనకేమైనా విశ్రాంతి ఉందనుకుంటున్నారా? దేవుడు మనతో ఉండలేకపోతే దేవునికి విశ్రాంతి లేదు, మనము దేవునితో ఉండలేకపోతే మనకు విశ్రాంతి లేదు. ఇదేదో నా సొంత వేదాంతం చెప్పడం లేదు, యేసు ప్రభువే చెప్పారు ఈ మాట. మీ కొరగా చూపిస్తాను రండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను. ఈ మంచి మాట చూడండి, ఇలా వ్రాసి ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదువుతాను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని హింసించరి. అయితే యేసు అంటున్నాడు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఏ రోజునైతే ఆదాము హవ్వలు మా విశ్రాంతిలోంచి తొలగిపోయినారో తిరిగి మళ్ళీ విశ్రాంతిలోనికి వచ్చినట్లు ఆది నుంచి నా తండ్రి పని చేస్తూనే ఉన్నాడు. నా తండ్రికి రెస్ట్ లేదు. ఆది నుంచి నేను కూడా పనిచేస్తున్నా, నాకు కూడా రెస్ట్ లేదు. ఎందుకంటే మేము మనుషులతో ఉండగలిగితే మాకు విశ్రాంతి అన్నట్టుగా, ఈ మనుషులు దేవునితో ఉండగలిగితే మనుషులకు విశ్రాంతి అన్నట్టుగా, ప్రియులారా సత్యం అది బోధిస్తుంటే వినండి వినండి ప్రియులారా, దేవునికి విశ్రాంతి ఆది నుంచి నా తండ్రి పనిచేస్తున్నాడు, నేను కూడా పనిచేస్తున్నాను అన్నాడు. వారి పని ఎట్లుందో తెలుసా అండి? మనుషులందరూ తిరిగి మళ్ళీ విశ్రాంతిలోనికి వస్తారు అని వారి కొరకు ప్రవక్తలను పంపించాడు, రాలేదు మనుషులు. వారి కొరకు యాజకులు నియమించాడు, రాలేదు విశ్రాంతిలోకి మనుషులు. దేవుడు మనుషుల కొరకు తిరిగి విశ్రాంతిలోకి రావడానికి ఆయన రాజులను నియమించాడు, అయినా విశ్రాంతిలోకి రాలేదు. ప్రవక్తలు వచ్చి అరిచినా రాలేదు, యాజకులు ధర్మశాస్త్రాన్ని బోధించినా రాలేదు, రాజులు పాలించి దేవుని వాక్యం చెప్పినా రాలేదు. చివరికి దేవుని కుమారుడే, ఒరే బాబు మనుషుల్లారా, మీరు మాతో ఉండలేకపోతే మీకు విశ్రాంతి ఉండదు, నేను మీతో ఉండలేకపోతే మీకు విశ్రాంతి ఉండదు, నాకును మీకును విశ్రాంతి కలుగునట్లు విశ్రాంతికి పిలుస్తున్నాను రండి అని ఆయన అరవటం మొదలుపెట్టాడు. అమ్మా వింటున్నారా? అదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి చెప్పండి కలుగ చేతును అన్నాడు. ఏదో ఒక విశ్రాంతి కలుగు చేయబడి విశ్రాంతి అయిపోలేదు అప్పుడే. తర్వాత 29వ వచనం కూడా చదవండి, అక్కడ ఒకటి రాస్తుంది, ఏముంది?
నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కలుగు చేయబడి విశ్రాంతి ఉచితం, కానీ వినండి ప్రియులు, దొరికే విశ్రాంతి నువ్వు సంపాదించుకోవాలి. సిలువనెత్తుకో, అనుదినము ప్రభుని వెంబడించు, నీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది. ఒక విషయం చెప్పనా, ఏ రోజునైతే సువార్త విని యేసు ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అని నమ్ముతున్నాను, నేను ఘోరమైన పాపినని ఒప్పుకుంటున్నాను అని పశ్చాత్తాపడి కన్నీళ్లతో ప్రభువు దగ్గర మారు మనసు పొందిన రోజున పెళ్ళమనట్లా పగిలిపోయినావో, ఆ రోజున ఏం జరిగిందో తెలుసా? నీకు విశ్రాంతి కలుగు చేయబడింది. దేని నుండిది? పాపం వల్ల వచ్చిన జీతము నుంచి విశ్రాంతి. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే తమ పాపాల విషయమై లోతుగా పశ్చాత్తాపడతారో, లోతుగా పశ్చాత్తాపడ్డం అంటే ఆ పాపాన్ని అసహించుకునేటంత పశ్చాత్తాపం. మళ్ళీ ఆ పాపం దగ్గరికి పోయే కుక్కల్లాగా, ఆ పాపం దగ్గరికి పోయే పందుల్లాగా ఉంటేది పశ్చాత్తాపం కాదు. నేను అనలేదు, మళ్ళీ కళ్ళు కొంచెం గుడ్ల గొబ్బల్లా పెడుతున్నారు. నేను చెప్పలేదమ్మా ఈ కుక్క పంది అనే మాట. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో పేతురే చెప్పినాడండి. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది మళ్ళీ బురదలోకి పోయినట్టు అన్న సామెత వీరి విషయంలో నిజమైనట్టుంది అన్నాడు. కొంతమంది పశ్చాత్తాపాల నికరం ఉండదండి. ఇలాంటి సావాసంలో లోతుగా పశ్చాత్తాపడు, నీ పాపాల విషయమే లోతుగా ఒప్పుకో అని ఎందుకు చెబుతున్నారు అంటే, మన వాళ్ళు పశ్చాత్తాపం పైపై చెక్కుళ్ళు చెక్కుతారు. పైపై చెక్కుళ్ళు అంటే తెలుసా? చెప్తాను వినండి. ఒక మైదానంలో మీటింగ్ పెట్టుకోబోతున్నాం. దైవజనులన్న బాబు ఈ గ్రౌండ్ బాగా శుభ్రం చేయండి, మీటింగ్ పెట్టుకుందామన్నారు. యవనస్తులు పోయి గ్రౌండ్ని బాగా శుభ్రం చేశారు. కానీ ఈలోగా వర్షం పడిపోయింది, తుఫాన్ వచ్చింది. సరే మీటింగ్లు ఆపేసుకున్నాము. ఒక 3 నెలల తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టుకుందామని అదే గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి చూస్తే మళ్ళీ గడ్డి మొలిచింది, మొక్కలు మొలిచాయి. సేవకుడు అన్నాడు, యవనస్తులారా ఏంట్రా గ్రౌండ్ ఇలా ఉంచారు, మీరు చెక్కలేదా, శుభ్రం చేయలేదంటే, అంకుల్ ఎంత బాగా చెక్కినామో, ఎంత బాగా శుభ్రం చేసామో, వర్షం వచ్చింది కదా, తుఫాను పట్టింది కదా, మళ్ళీ మొలిచిపోయినాయి. మళ్ళీ ఎందుకు మొలిచింది? పైపై చెక్కుళ్ళు చెక్కాము. అమ్మ వింటున్నారా? దాని లోపల ఉన్న, భూమి లోపల ఉన్న దాని దుంప తెగలేదు. ఈ రోజున లోతైన పశ్చాత్తాపం లేని క్రైస్తవులు ఎవరంటే వీళ్ళు దుంప తెంచుకోని మనుషులు. వీళ్ళు దుంప తెగ, ఇలాంటి సంఘాలు తగలడతారు మాకు. వీళ్ళు దుంప తెగల ఏమంటే వాళ్ళ పాపాల విషయమే లోతుగా పశ్చాత్తాపడలా. అందుకనే యేసయ్యా క్షమించు, ఈ పాపం చేశాను, తాగాను, తిరిగాను, ఏమేమో చెప్పుకుంటారులేండి, చెత్తా చెదారమంతా. మళ్ళీ రక్షించబడ్డామని అవే రిపీట్ చేస్తున్నారంటే అర్థం వీళ్ళు దుంపదగల. వీళ్ళ పాపం వేరు దగ్గర గొడ్డలు పెట్టి పెట్టబడలా. వింటున్నారా ఈ మాట? ఇది ఎందుకు చెప్పాను అంటే, యేసుక్రీస్తునందలి విశ్వాసం, పాపముల విషయమైన పశ్చాత్తాపం, ఈ రెండూ కలిస్తేనే మారు మనస్సు. ఈ మారు మనసు పొందిన ఆ రెప్పపాటు గడియలో పాపం వల్ల వచ్చిన జీతం నుంచి మనకు విశ్రాంతి వచ్చింది. ఇక పాపం వల్ల వచ్చే జీతమే మరణం మన మీద లేదు, అయిపోయింది. అయితే భక్తి తెల్లారిపోలేదు. ఆ రోజు నుంచి ప్రభు యొక్క కాడును, ఆ శిలువను మన మీద వేసుకుని అనుదినము ప్రభుని వెంబడిస్తూ యేసయ్యలో ఉన్న సాత్వికాన్ని, యేసు ప్రభువులో ఉన్న దీన మనస్సును అనుదినము నేర్చుకుంటూ మన ప్రభువుని వెంబడిస్తూ ఉంటే మన ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుందంట. కలుగు చేయబడి విశ్రాంతి ఉచితమే, కానీ దొరికే విశ్రాంతికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, దేవుని వాక్య సహాయంతో, అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తమ సహాయంతో, పరిశుద్ధుల యొక్క సహవాసమ సహాయంతో, సేవకుల యొక్క వాక్య పరిచయ సహాయంతో ప్రభువును సరిగా వెంబడిస్తూ ఉంటే నీకు విశ్రాంతి దొరుకుతుంది. ఈ విశ్రాంతి దేని నుండి అంటే పాపము యొక్క అధికారము నుంచి, పాపం యొక్క జీతము నుంచి దొరికే విశ్రాంతి ఉచితముగా కలుగు చేయబడి విశ్రాంతి. బాగా అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. మనకు దొరికే విశ్రాంతి అది పాపం యొక్క అధికారం నుంచి మనకు దొరికే విశ్రాంతి. కలుగు చేయబడి విశ్రాంతి ఉచితమే, గోరకనే పొందవచ్చును, విశ్వాసంతో కృపతో పొందవచ్చును.
కానీ దొరికే విశ్రాంతికి మనం కొంత ప్రయాసపడాలి, ఎఫర్ట్స్ పెట్టాలి అని లేఖనం బోధిస్తున్నది. ఇది రెండో సంగతి. అయితే మూడో సంగతి ఒకటి ఉంది. అదే హెబ్రీ పత్రిక 4:9 చదివాను. అక్కడ ఏమి రాస్తుంది అంటే, కాగా దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇది భవిష్యత్తులో మన కొరకు నిలిచి ఉన్న విశ్రాంతి. అది దేని నుంచి మనకు విశ్రాంతి ఇస్తుందంటే, పాప వాతావరణం నుంచి, పాప కాలుష్యము నుంచే మనకు దొరికే విశ్రాంతి. క్రైస్తవుడు అక్కడికి ప్రయాణం చేస్తున్నాడు. ఇదే పరలోకపు విశ్రాంతి. అక్కడ పాప వాతావరణం లేదు, పాప కాలుష్యం మనకు అంటదు. అది పాప కాలుష్యం నుంచి, పాప వాతావరణం నుంచి మనకు దొరికే విశ్రాంతి దేవుడు దాన్ని నిలిపి ఉంచాడట. ఏ రోజునైతే ఆదాము హవ్వలు ఆ విశ్రాంతిలోంచి బయటకు తొలగిపోయారో, నేనైతే విశ్రాంతి తలుపులు మూసేయాలా, ఆ విశ్రాంతిలోకి మనుషులు రావాలని నేను ప్రవక్తలు పంపించింది, యాజకులు నియమించింది, రాజులను అభిషేకించి పెట్టింది, మనుషులందరూ తిరిగి విశ్రాంతిలోకి వస్తారని చివరికి ఎవరు చెప్పినా రావడం లేదుగా. చివరికి నా కుమారుణ్ణే పంపించా. 3 మేకుల మీద వేలాడదీసి నా కుమారుణ్ణి చంపినారు, అయినా మీ కొరకు నేను విశ్రాంతిని సిద్ధం చేశాను. విశ్రాంతి ఉచితమే. విశ్వాసంతో కృపతో సంపాదించుకోండి. పాపం వల్ల వచ్చే జీతం ఆ నరకం, మరణం ఇక మీకు కలగదు. ప్రతిరోజు నా కుమారుడైన యేసుక్రీస్తుని వెంబడించండి, మీకు విశ్రాంతి దొరుకుతుంది. అది పాపం యొక్క అధికారం నుంచి మీకు విశ్రాంతి. అయితే ఏ విశ్రాంతిలో నుంచే ఆది మానవులు తొలగిపోయినారో ఆ విశ్రాంతికి నేను తలుపులు వేయలేదు, అది ఇంకా నిలిచి ఉంది. రెండో విశ్రాంతిలోనికి అని పిలుస్తున్నాడు. ఆ విశ్రాంతిలోకి రమ్మని పిలుస్తున్నాడు. కనుక ఈ రోజున ఆ పరలోకపు విశ్రాంతికి ప్రయాణం చేస్తున్న వారమే దేవుని పిల్లలం. అర్థమైందో వ్యర్థమైందో ఏదో చెప్పండి, పర్వాలేదు. అర్థమైందా అండి? కనుక పరలోక విశ్రాంతికే మనం ప్రయాణం చేస్తున్నాం. అయితే వినండి, ఆ పరలోక విశ్రాంతి వినండి ప్రియులారా, ఆదిలో ఆదామవ్వలు అనుభవించిన విశ్రాంతి అది పరిశుద్ధమైన, ఆశీర్వదించబడిన, ప్రత్యేకించబడిన విశ్రాంతి. దేవుడు నరుడు దేవునితో ఉండగలిగిన విశ్రాంతి అది. ఆ విశ్రాంతికి రావాలి అంటే కొన్ని సూత్రాలు పాటించండి అని భక్తుడు హెబ్రీ పత్రిక 4 వ్రాశాడు. ఆ భక్తులు చెప్పిన ఆ సూత్రాలన్నీ చెప్పి నేను ముగించేస్తాను. సూత్రాలన్నీ అంటే 10:30 అవుతుందని గుడిలో రాయిడిపోతుంది అప్పుడే మీలో కొంత. అన్నీ చెప్పను, ఎన్ని చెప్పినా కానీ కొంచెం కొంచెమే చెప్తాను. సమయంలోనే ముగించే ప్రయత్నం చేస్తాను. మీరే తొందరపడాల్సిన పని లేదు. మరి అంకుల్ టైం టేబుల్ ప్రకారం 10కి ముగించాలి. 10 అయ్యింది అని మీరు వాచ్లు చూడక్కల్లా నా ప్రసంగం అయితే 10 అయినట్టు లెక్క. వింటున్నారా లేదా? ఇప్పుడు నా ముందు 30 నిమిషాలు ఉంది. హెబ్రీ గ్రంథకర్త ఆ విశ్రాంతిలోనికి రావడానికి 5 సూత్రాలు చెప్పాడు. 5 సూత్రాలు చెప్పాడు. అంటే ఒక్కొక్క సూత్రం మీకు వివరించడానికి 6 నిమిషాలు నేను తీసుకుంటే 30 నిమిషాల్లో ముగిస్తానన్నమాట. చూసారా, నిమిషాలు ఎక్కట్టుకొని ప్రసంగం చేస్తున్నాం మేము ఇక్కడ. మీరేమో కొందరం బొమ్మలా కూర్చొని పెట్టున్నారు. సరే, మంచిగా వినండి, స్వీకరించండి వాక్యాన్ని. అది బైబిల్ వాక్యం లోపల ఎక్కడి వరకే ఉండేది కాదు, అది జీవితంలోకి తెచ్చుకోవాలి అన్నట్టుగా మీరు ప్రేమతో దేవుని వాక్యాన్ని విని స్వీకరించాలని మనవి చేస్తూ దైవజనుడు చెప్పిన 5 సూత్రాలు చెప్తాను రండి. మొదటి సూత్రం హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాను రండి. ఇలా వ్రాసి ఉంది, 2వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటించబడిను గాని వారు వినిన వారితో విశ్వాసము గల వారే కలిసి ఉండలేదు గనక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయేను. ఎవరు వారు అంటే ఇశ్రాయేలీలు. వారికి సువార్త ప్రకటించబడింది. మోషే చెప్పినాడు, అహరోను చెప్పినాడు. వినండి, ఆ కనాను విశ్రాంతిలోకి రావడానికి బోల్డంత బోధ చేశారండి వాళ్ళు. ఇప్పుడే శ్రీపాల్ గారు చెప్పగా ఆ బోధలోని సంగతులు మనం విన్నాం.
వారికి ప్రకటించబడినట్లుగా మోషే అహరోనులు ప్రకటించారు, మనకు కూడా సువార్త ప్రకటించబడింది. మనకెవరో చెబుతూ ఉన్నారు, వింటూ ఉన్నాము. అయితే విశ్రాంతిలోకి రావడానికి మనం వేయవలసిన మొదటి అడుగు ఏంటనంటే విన్న వాక్యానికి మన విశ్వాసమును జోడించాలి. ఫస్ట్ స్టెప్ ఏంటనంటే మిక్స్ యువర్ ఫెయిత్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యముతో మీ విశ్వాసమును జోడించండి. అమ్మా, వింటున్నారా? వారు వాక్యాలైతే విన్నారు కానీ దానికి తమ విశ్వాసం జోడించలా. అందుకే దేవుని అనుమానించి మరి శోధించినారు అని ఇప్పుడే కదా మనం విన్నాం. కనుక నా సోదరి స్నేహితులారా వినండి, విన్న వాక్యానికి మన విశ్వాసం కలపడం నేర్చుకోవాలి. అది ఎలా ఉంటుందో ఒక పుస్తకంలో 3 వచనాల్లో 3 అనుభవాలు చెప్తాను రండి. అందరూ ఒకసారి లూకాసు వార్త పట్టుకోండి. ఒకసారి లూకాసు వార్త పట్టుకోండి. ఈ పుస్తకంలో ఒక 3 సంఘటనలు రాసున్నాయి. విన్న వాక్యమునకు విశ్వాసం జోడించడానికి మంచి ఉదాహరణలు అవి చెబుతాను రండి ప్రియులారా. లూకాసు వార్త 1వ అధ్యాయం చదువుతున్నాను. ఇలా రాసి ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయం చూడండి 37వ వచనం. గబ్రియేల్ మరియతో ఇలాగంటున్నాడు, అమ్మా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. అది గబ్రియేల్ చెప్పిన సందేశం. చూడండి, ఇప్పుడు 38వ వచనంలో ఆమె విన్న వాక్యానికి తన విశ్వాసం ఎలా కలిపిందో 38వ వచనం చూడండి. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పును నాకు జరుగునగాక. అంటే దేవుడు ఏ సువార్త వాక్యం అయితే వినిపించినాడో దానికి నా విశ్వాసాన్ని కలుపుకుంటున్నా, నువ్వు చెప్పిన మాట చెప్పున్నా జరుగునుగాక. నాకు అపకీర్తి వచ్చినా పర్వాలా, నేను అవమానించబడినా పర్వాలా, చివరికి నాకు మరణం వచ్చినా పర్వాలా, చివరికి నా జీవితం బద్నామైపోయినా పర్వాలా, దేవుడు సెలవిచ్చిన మాట అది నెరవేరుతుందన్నావు కదా దేవదూత గారు. కనుక ఆయన చెప్పిన మాట ప్రకారం నాకు జరుగునగాక. మరియకు విన్న సువార్తకు విశ్వాసం కలపడం వచ్చింది. అది అక్కడ పక్కన పెట్టండి. ఒకసారి లూకాసు వార్త 5వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 5వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 5వ వచనం. సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేము గాని మాకేమియో దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలన వేతునని ఆయనతో చెప్పాను. ఏలినవాడా, రాత్రంతా చేపలు పట్టాం, అసలు మేము చేపలోలమేగా, కానీ ఒక్క చేపైనా పడలేదు. నువ్వేమో వడ్రంగి వాడివి, అయినా నువ్వు చెప్పేవనంటే ఎప్పటికే నేను గూర్చి కొంచెం నాకు అర్థమైంది కదా, కాబట్టి నీ మాట చెప్పున వల వేస్తాను అన్నాడు. అంటే సీమోను పేతురుకి ఏమొచ్చిందన్నమాట, యేసు చెప్పిన మాటకు మీ దోణిని లోతుగా నడిపించండి, లోతుగా మీ వల్ల వేయండి అని ప్రభు చెప్పిన సువార్త మాటకు సీమోను పేతురు తన విశ్వాసమును జోడించాడు. అమ్మ, కనబడిందా మీకు? అక్కడ మరియా నీ మాట చెప్పున జరుగునుగాకంది. ఇక్కడ సీమోను పేతురు నీ మాట చెప్పున మేము వలవేస్తాను అన్నాడు. అంటే విన్న వాక్యానికి ఏం కలుపుతున్నారు వీళ్ళు? తమ విశ్వాసాన్ని కలుపుతున్నారండి. ఇంకొక ఉదాహరణ ఇస్తాను. అక్కడే ఒక పేజీ వెనక్కి తిప్పండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను, వినండి. ఇది ఒక రోమీయుడు, అన్యుడు, శతాధిపతి అంటున్నమాట. లూకా 7:7 చూడండి, ఇలా ఉంది. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడను నేను ఎంచుకొనలేదు, అయినా మాట మాత్రమే సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను అన్నాడు. యేసుప్రభు వారి శతాధిపతిని చూచుంటాడు, ఇశ్రాయేలీల్లో ఎవరిలో కూడా నేనెంత గొప్ప విశ్వాసం చూడలేదే, నీ విశ్వాసం భలే గొప్పది, నా మాట విని నీ ఇంట్లో మన దాసులు స్వస్థపడడం కొరకు నా మాటకు విశ్వాసం కలుపుదామనుకున్నావు, నీ విశ్వాసం చాలా గొప్పది అన్నాడు. ఈ 3 పక్కపక్కన పెట్టండి. మరియా విన్న మాటకు విశ్వాసం కలిపింది, సీమోను పేతురు విన్న మాటకు విశ్వాసం కలిపినాడు, ఈ శతాధిపతి విన్న మాటకు విశ్వాసం కలిపాడు. రిజల్ట్ మీరు బాగా గమనిస్తే మరియ పొందింది ఆధ్యాత్మిక ఆశీర్వాదం. ఆమె పొట్టలోంచి వచ్చిన బిడ్డ భూమి మీద ఉన్న సమస్య జనులకు ఆశీర్వాదకరంగా ఉండేందుకు ఒక బిడ్డనే లోకానికి అందించగలిగింది. మరియ పొందిన ఆశీర్వాదం స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆధ్యాత్మిక ఆశీర్వాదం.
సీమోను పేతురు ప్రభు చెప్పిన మాట ప్రకారం వల్ల వేస్తే విస్తారమైన చేపలు పడినాయంట. అవన్నీ అమ్ముకుంటే పైసలు వస్తాయి. కానీ ఇప్పుడు సీమోను పేతురు పొందిన ఆశీర్వాదం ఏంటనంటే మెటీరియల్ బ్లెస్సింగ్ వచ్చేసింది. ఇప్పుడు శతాధిపతి కూడా విశ్వాసం ఉంచితే దోషుడు స్వస్థపరచబడ్డాడు. ఇప్పుడు ఏమొచ్చింది శతాధిపతి ఇంట్లో అంటే ఫిజికల్ బ్లెస్సింగ్, శారీరక స్వస్థత. ఈ మూడు బాగా వినండి. నేను ఆధ్యాత్మిక ఆశీర్వదించబడాలి అని మీరు అనుకుంటే, నేను భౌతికంగా లేక మెటీరియల్ పరంగా నేను ఆశీర్వదించబడాలంటే, నేను శారీరకంగా ఆశీర్వదించబడాలంటే వేరొక సూత్రాలు ఏమీ బైబిల్లో లేవండి. దేవుని వాక్యం బాగా వినండి, దాని మీద విశ్వాసం ఉంచండి, అయిపోయింది అంతే. మనకు అదే చేత కావట్లా. విన్న వాక్యానికి విశ్వాసం జోడించడానికి అసలు విన్న వస్తే కదా మనకి సరిగ్గా. అదేంటండి మేము ఇంత కష్టపడి వచ్చి వింటుంటేనో వీడియోకి అంటాడు అని నన్ను అపార్థం చేసుకోకండి. వింటున్నాం కానీ వినేదేమైనా లోపలికి దిగుతుందంటారా? నేను చెప్తాను వినండి. ఒక దేవుని సేవకుడు ఒక ఇంటికి దర్శించడానికి పోయాట. పోతేను ఎవడు మొదటి గదిలో ఆ ఇంటిలో ఉన్న పిల్లాడు, చిన్న పిల్లాడు, వాడు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. పాస్టర్ గారికి భలే సంతోషమైన, అబ్బా మా సంఘస్థుల పిల్లగాడు ఎంత బాగా ప్రార్థన చేసుకుంటున్నాడో అని సంబరపడి ఆయన డిస్టర్బ్ చేయకుండా లోపలికి వెళ్ళి భార్యాభర్తలతో మాట్లాడి వాళ్ళు పెట్టిన టిఫిన్ తిని వాళ్ళు ఇచ్చిన కాఫీ తాగి ఏవో కష్టకాలు మాట్లాడుకొని ప్రార్థన చేసి మళ్ళీ బయటకు వచ్చేసరికి పిల్లాడు ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. ఉరి నేను కూడా ఎంతసేపు చేయనే ప్రార్థన, ఈడేంట్రా బాబు ఎంతసేపు చేస్తున్నాడని అనుకొని అసలు ఎంతకి వీడు ఏం చేస్తున్నాడు విందామని కొంచెం చెవులు దగ్గర పెట్టి వింటారంట పాస్టర్ గారు. ఆ పిల్లగాడు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, లార్డ్ 1 feet డౌన్, లార్డ్ ఐ బెగ్ యూ 1 feet డౌన్, లార్డ్ 1 feet డౌన్ అంటున్నాడు. ప్రభువా నిన్నే బతిమాకుంటున్నాను, ఒక అడుగు కిందకు దించు నాయనా. దేవా నిన్నే అడుక్కుంటున్నాను, ఒక అడుగు కిందకు దించు నాయనా. దేవా నిన్నే బ్రతిమలాడుతున్నాను, ఒక అడుగు కిందకు దించు అంటే సేవకుడికి అర్థం కాదు ఇదేం ప్రార్థన ఇది. అడుగు కిందకు దించు అంటాడు. బహుశా వాళ్ళ అమ్మ సున్నుండలు చేసి అటక మీద పెట్టిందేమో, ఒక అడుగు దిగితే తిందాం అనుకుంటున్నాడు పిల్లగాడని. లేపేద్దాములే ఇదే పెద్ద ప్రార్థనని. ఒరబ్బాయి లే అన్నాడు. లేచా పాస్టర్ అంకుల్ వందనాలు అన్నాడు. ఒరే నేను వచ్చి మీ ఇంటికి చాలాసేపు అయింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రార్థనలోనే ఉన్నావు, ఏం ప్రార్థన చేస్తున్నా విందామని నేను చెవుల దగ్గర పెట్టి వింటే ఒక అడుగు కిందకు దించిన ఆయన, నిన్నే బతిమాలకుంటున్నావు, అడుగు కిందకు దించిన ఆయన, ఒక అడుగు కిందకు దించిన అంటున్నావు, నీ ప్రార్థన నాకు అర్థం అవ్వలేదురా, ఏంటా ప్రార్థన అన్నట్ట. ఏమి లేదు పాస్టర్ అంకుల్, మా అమ్మ నాన్న ఎక్కడ మీటింగ్కి అయినా వెళ్ళిపోయి వాక్యం వింటారు అంకుల్, అవన్నీ తలలో పెట్టుకొని ఇంటికి వచ్చి బాగా వాదించుకుంటారు అంకుల్, అదొక అడుగు కిందకి దిగడల్లా. తలలోకి వచ్చిన వాక్యం హృదయంలోకి దిగడం లేదు, అందుకే మా అమ్మ నాన్నకి మార్పు రావడం లేదని. ప్రభువా ఒక అడుగు కిందకు దించున్నాయన, మా అమ్మ నాన్న జీవితం మార్చున్నాయన ప్రార్థన చేసుకుంటున్నాను అంకుల్ అన్నాడట. ఒరి ఎంత బాగా ప్రార్థన చేస్తున్నావు, నాకే బుర్రలేదు. మా సంఘస్థులు వినడమైతే బాగా వింటున్నారు కానీ వాళ్ళ హృదయాల్లోకి తెచ్చుకుని మారడం లేదని, అలా ప్రార్థించడం నా చేతగా లేదని అయ్యగారు అనుకుని వెళ్ళిపోయినారట. ఇది ఎందుకు చెప్పానంటే, తలలోకి వస్తే చాలదు వాక్యం, అది తనువులోనికి దిగాలి. మనసులోకి వస్తే కాదు దేవుని వాక్యం, హృదయంలో భయభక్తులు రావాలి. హెబ్రీలకు రాసిన పత్రిక రాసుకోండి, వచనం 11వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. నోవహు అది వరకు చూడని సంగతుల గూర్చి దేవుని చేత హెచ్చరించబడిన వాడై భయభక్తులు గలవాడయ్యాడట. మనసులోకి దేవుని సంగతులు రాగానే హృదయంలో భయభక్తులు మొలిచాయి. మరి ఈ వాక్యాలు విన్న తర్వాత ఆ వాక్యాలను మనసులోకి వస్తే, మన హృదయంలో భయభక్తులు వస్తే, విన్న వాక్యానికి విశ్వాసం జోడించమా మనం? ఇది రావడం లేదండి. నేను ఆశీర్వాదం పొందలేకపోతున్నాను ఆధ్యాత్మికంగా, నేను భౌతికంగా దీవించబడలేకపోతున్నాను, నేను శారీరకంగా స్వస్థత పొందలేకపోతున్నాను, ఏమిటోనండి కిటుకు మర్మం అనుకుంటున్నారు. మర్మమేమీ లేదండి. మీరు వాక్యం బాగా వినండి, దానికి మీ విశ్వాసం జోడించండి. వీరు అడుగు పెట్టలేకపోయారంట. చదువుతున్నాను చూడండి ప్రియులారా, ఆ పైన రాస్తుంది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం పైన 3వ అధ్యాయం చివరి వచనం చూస్తారా? ఇలా రాసి ఉంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము.
కనుక విన్న వాక్యానికి నీ విశ్వాసమును జోడించు, నీ కొరకు నిలిచి ఉన్న విశ్రాంతిలోకి వచ్చేస్తావు అని దేవుని వాక్యం మనకు పరలోక విశ్రాంతిని గురించి ఒక వాగ్దానమే పలుకుతుంది. ప్రభువా, నేను విన్న వాక్యమునకు విశ్వాసమును కలుపుకోవడం నాకు నేర్పించవా? మరి నాకంటే 2 సార్లు పుట్టిందా? ఈ శతాధిపతి ఏమైనా నాకంటే 3 సార్లు పుట్టాడా? లేక పేతురు ఏమైనా నాకంటే 5 సార్లు పుట్టాడా? నాలాగే పుట్టారు కదా, వాళ్ళు విన్న వాక్యానికి విశ్వాసం జోడించగలిగారు, మరి నాకెందుకు ఎదురవటంలా? అదే ఈ రాత్రి నీ ప్రార్థన అయితే, ప్రభు విన్న వాక్యానికి విశ్వాసం జోడించడం నేర్పిస్తే అన్ని ఆశీర్వాదాలు నీ సొంతమవుతాయి. నీ కొరకు నిలిచి ఉన్న ఆ పరలోక విశ్రాంతికి నువ్వు చేరుకోగలుగుతావు. 1వ సూత్రం అయిపోయింది. రండి 2వ సంగతి చెప్తాను. 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము అన్నాడు. అక్క, నీ కొరకు విశ్రాంతి నిలిచి ఉంది. ఓ సహోదరుడా, నీ కొరకు విశ్రాంతి నిలిచి ఉంది. ఆ విశ్రాంతిలోకి రావాలి అంటే ఏమంటుంది ఇక్కడ సూత్రం అంటే, వాక్ డిలిజెంట్లీ విత్ ఒబీడియన్స్. విధేయతతో, వినండి ప్రియులారా, ఆసక్తిగా నడుచుకో, విశ్రాంతిలోకి వచ్చేస్తావు. అక్కా, చెల్లి, తమ్ముడన్నా వినండి, ఆసక్తి కలిగి విధేయతతో నడుచుకో, అక్కడికి వచ్చేస్తావు. వారు అనగా ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులయ్యే రాలిపోయారు. 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేసిన అరణ్య మార్గం, వారు 40 సంవత్సరాలుగా వారు ప్రయాణం చేసిన ఎడారి మార్గం అదో పెద్ద సమాధులతో అయిపోయింది. ఎందుకంటే దారి పొడుగునా చచ్చినోళ్ళే అవిధేయులు, దారి పొడుగునా చచ్చిపోయిన వాళ్ళే. కనుక వినండి సోదరి స్నేహితులారా, విధేయతతో ఆసక్తితో ప్రభువులందు నడుచుకుందాం. మనకు నిలిచి ఉన్న విశ్రాంతిలోనికి వస్తాం. మనం నమ్మిన ప్రభువే, ఆయన విధేయుడు కదా. ఈ పక్కనే ఉంటుంది చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకొనెను. వినండి, ఎంతవరకు విధేయత చూపించాడట? పౌలు భక్తుడు రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను 8వ వచనంలో, ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే అని రాసి ఉంది. సబ్మిషన్ అంటు ద క్రాస్, శిలువ వరకు ఆయన చూపిన విధేయత ఎప్పుడు వస్తుంది మనకు? శిలువ మరణం వరకు తాను విధేయత చూపినాడట. ఆయన దేవుని పిల్లలంగా మన విధేయత నేర్చుకుందాం. ఇది నేర్చుకోవలసిన విషయం. దేవునికి బైబిల్లో ఎలాంటి విధేయత ఇష్టమవుతుంది అని నేను ఒక చిన్న సర్వే చేసుకుంటే, అబ్రాము జీవితంలో నాకు 5 విధేయతలు కనబడినాయండి. ఈ 5 విధేయతలను బట్టి, అబ్రామును బట్టి దేవుడు భలే సంబరపడిపోయినాడు. వరుసగా లిస్ట్ ఇస్తాను, రాసుకోగలిగితే రాసుకోండి. అబ్రాము దగ్గర కనబడిన మొదటి విధేయత అది అసాధారణమైన విధేయత. ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే దేవుడు చూపించిన చోటుకు వచ్చేస్తున్నాడు. అది డిఫికల్ట్ ఒబీడియన్స్, చాలా కష్టతరమైన విధేయత అది. మరోసారి దేవుడు అన్నాడు, ఇగో నీ గుడారాన్ని తీసుకుని నడవయ్య అబ్రాము, ఇదంతా నీకు ఇస్తున్నాను అంటే, ఆదికాండం 13వ అధ్యాయంలో హెబ్రోనులో ఆయన నడిచి దేశం నాది అని తిరిగాడు చూడండి. అది ఏం విధేయత అంటే అధైర్యమే లేని విధేయత, డేరింగ్ ఒబీడియన్స్. విధేయతలు చూపడానికి దమ్ములుండాలి, విధేయత చూపించడానికి గట్స్ ఉండాలి. దేవునికి అందరూ విధేయత చూపలేరు. విధేయతను చూపిస్తుంటే కష్టాలు వస్తాయి, విధేయతను చూపిస్తుంటే కొన్ని సవాలుని ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి నా ప్రియ సోదరి స్నేహితులారా, అబ్రాము దగ్గర ఎంత డేరింగో చెప్పలేము. 3వ సంగతి చెప్తాను ప్రియులారా, వినండి. ఆదికాండం 17వ అధ్యాయం 23వ వచనంలో అతని దగ్గర ఉన్న విధేయత ఆలస్యము చేయని విధేయత, డిలేలెస్ ఒబీడియన్స్. ఆలస్యం చేయడండి, దేవుడు చెప్పిన ఆ రోజునే ఆ దినమందే తన ఇంటి వారందరికీ సున్నతి చేశాడు. ఆలస్యం లేదు అబ్రాము దగ్గర.
తర్వాత అబ్రాము దగ్గర దేవునికి నచ్చిన మరో విధేయత ఏంటనంటే అది ఆరాధనాపూర్వకమైన విధేయత, డివోటెడ్ ఒబీడియన్స్. ఏ అబ్రాము, ఈ హాగరుని, ఆ పిల్లాడిని ఇంట్లోంచి బయట పంపించాయి అని అంటే దేవుని మీద తనకున్న ఆరాధనా భావనతో నొప్పి లోపల కలుగుతుంది. హాగరుని, ఇస్మాయిల్ని పంపించడం భలే బాధ అనిపిస్తుంది. కానీ తన విధేయత చూపాడే అది డివోటెడ్, భక్తిపూర్వకమైన, ఆరాధనాపూర్వకమైన విధేయత. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రాం మరో విధేయత చూపించాడు. దాన్ని ఏమంటామంటే డిలైట్ఫుల్ ఒబీడియన్స్, దేవుని ఆనందపరిచే విధేయత. దేవుడు చెప్పినట్లుగా తన కుమారుని మీద కత్తి ఎత్తి సమర్పించుదాం అనుకున్నాడు, చూశారు, అది ఆనందపరిచే విధేయత. ఎప్పుడు నేర్చుకుంటామండి విధేయతలన్నీ? అసాధారణమైన, అధైర్యమే లేని, ఆలస్యము చేయని, ఆరాధనాపూర్వకమైన, ఆనందపరిచే విధేయత ఎప్పుడు వస్తాయి మనకు? అందుకేనేమో హేమా జాన్ అనే ఒక అక్క పాట పాడింది. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనసు కూడా, విధేయులుగా ఉండేటకు మాదిరి చూపిన ఓ మనుష్య కుమారుడా, అవిధేయత తొలగించుమయ్యా, విధేయత మాకు నేర్పించుమయ్యా. ఏమనుకోకపోతే చెప్తానే ఒక మాట. ఒంట్లో బాగులేదు, జలుబు చేసింది. ప్రభువా, జలుబునైనా నా ముక్కు చీముడు తగ్గించని ప్రార్థన చేసుకుంటాను. నీ ముక్కు చీముడి మండిపోను. ముక్కు చీముడు కారుతుందట, కారణం రాదా? లోపల ఇన్ఫెక్షన్. నువ్వు మందులు వేసుకుంటే 7 రోజులు ఉంటుంది, నువ్వు మందులు వేసుకోకపోతే 1 వారం రోజులు ఉంటుంది. మీకు అర్థం కాదా? జలుబు మందులు వేసుకుంటే ఏమంటే 7 రోజులు, మందులు వేసుకోకపోతే 1 వారం రోజులు. నీ బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, రాని రాదా? అదే దేవుడు తగ్గించేయాలి. దాని కొరకు ప్రార్థన ఉంటుంది. చిన్న అప్పు ఉంటే ప్రార్థన ఉంటుంది. పిల్లవాలంటే ప్రార్థన ఉంటుంది. ఏమంటే పిల్లగాడికి ఉద్యోగం రావాలంటే ప్రార్థన ఉంటుంది. ఇల్లు కడితే ప్రార్థన ఉంటుంది. అన్నిటికీ ప్రార్థన ఉంటుంది. కానీ దేవా, నీకు విధేయత చెప్పడంలో నేను సరిగా లేను, నాకు విధేయత నేర్పించవా అని అడిగే ప్రార్థన ఎప్పుడైనా ఉందంటారా? నేను నిందించడం లేదు సుమా, మీ భక్తిని నేను తక్కువ అంచనా వేయటం లేదు. మనం ఏ మేరకు దేవునికి విధేయులం. వారు అవిధేయత వలనే పడిపోయారంట అరణ్యములో, ఆ విశ్రాంతిలోకి రాలేకపోయారు. మీరును అలాగనే అవిధేయులై మీ కొరకు నిలిచి ఉన్న విశ్రాంతిని పోగొట్టుకోకండి అని భక్తుడు చెప్పాడు. ఇది 2వ సూత్రం. మొదటి మాట, విన్న వాక్యమునకు విశ్వాసము జోడించండి. 2వ మాట, విధేయత కలిగే ఆసక్తితో నడుచుకోండి. 3వ మాట చెప్తాను రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనం ఇలా రాసి ఉంది. 4:13 చూడండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టమేదియూ లేదు, మన ఎవరికి లెక్కప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక ఎవడి తేటగా ఉంది. ఈ వచనం ఏమి నేర్పిస్తుందో చెప్పనా అండి? వినండి చాలా జాగ్రత్తగా. దేవునికి లెక్కప్పగించాలి అని భయముతో బతకండి. దేవునికి లెక్కప్పగించాలి అన్న భయముతో బతకండి. బీ ఫియర్ఫుల్ విత్ ఎన్ అకౌంటబిలిటీ మైండ్. దేవుని లెక్కప్పగించాలి అనే మనసుతో భయముతో బతకండి. దేవుడు లెక్క అడుగుతాడు. బైబిల్ దేవుడు లెక్క చూచేవాడు. ఒక పెద్ద ఆయన అన్నాడు, యేసుప్రభు ఎలాంటి వాడంటే మామూలుగా లెక్క చూడంట, డొక్క చీల్చి మరి లెక్కలు కడతాడంట ఆయన. ఎందుకంటే కళ్ళను కలగజేసిన వాడు కదా, అన్నీ చూసేశాడు. చెవులను కలగజేసిన వాడు కదా, అన్నీ వినేశాడు. మనం ఎవరినైనా మసిపూసి మారడకాయ చేయగలమేమో కానీ దేవునికి మనమేం మసిపూసి మారడకాయ చేయలేం. ఆయన అన్నీ చూశాడు, అన్నీ వింటున్నాడు. కాబట్టి ప్రియుల, అలాంటి దేవుని ముందుని లెక్కప్పగించాలి అని భయం ఉంటే పాపం యొద్ద నుంచి యోసేపు పారిపోయినట్టుగా పారిపోతాం. ఈ రోజున పాపం యొద్ద నుంచి పారిపోవడం రావడం లేదండి మన వాళ్లకు. అమ్మ వింటున్నారా? పాపం యొద్ద నుంచి పారిపోండి, జారత్వం నుంచి పారిపోండి, వ్యభిచారం నుంచి పారిపోండి, యవనేచ్ఛల నుంచి పారిపోండి అని ఇన్ని వచనాలు చెప్పబడుతున్నా కానీ మేమేదో పాపంతో దెబ్బలాడగలం, గెలుస్తామనుకుంటున్నారు. మీరు గెలవలేరు. మీకు మంచి ప్రశ్న వేయినా ఆలోచించండి. సైతాను బలమైన వాడా, జారత్వం బలమైందా చెప్పండి నాకు. ఎక్కడ ఉన్నారా లేదా?
సైతాను బలమైన వాడా, జారత్వం బలమైనదా? అపవాదిని ఎదిరించండి అన్నాడు, అపవాదితో పోరాటం చేయండి అన్నాడు, కానీ జారత్వం నుంచి పారిపోండి అన్నాడు. ఎందుకంటే జారత్వంతో మనం దెబ్బలాట పెట్టుకోలేము, అదొక గుద్దుందంటే కింద పడతావు. సాతానుతోనైనా పోరాడి గెలవచ్చు, వాడిని ఎదిరించవచ్చు, కానీ జారత్వం, వ్యభిచారం, ఈ పాపాన్ని మనం జయించే పారిపో. యోసేపు పారిపోతే ఇలా కల్పిస్తూ ఉంటుంది నాకు. అతను పారిపో చేతులెత్తి గెలిచాను నిల్లుంటాడు. ఒరే, పారిపోతూ గెలవడం ఏంటంటే పరిశుద్ధ జీవితం కొరకు పారిపోయే గెలవాలి, నిలిచి గెలవలేము. ఈ రోజున దేవునికి లెక్కప్పగించాలని బైబిల్ లోపించి మీరేమనుకోకండి, బరితెగించి బ్రతుకుతుంది క్రైస్తవ్యం. యవనేచ్ఛల నుంచి పారిపోవడం యవన బిడ్డలకు రావడం లేదు, పాపం మీద నుంచి పారిపోవడం పెద్దాళ్ళకి రావడం లేదు. మరి ఎట్లా ఆ విశ్రాంతిలో మనం అడుగు పెట్టేది? అది మీరే ఆలోచించాలని మీ విజ్ఞతగా విడిచిపెడుతున్నాను. విన్న వాక్యమునకు విశ్వాసము జోడించండి, మీ కొరకు విశ్రాంతి నిలిచి ఉంది, అక్కడికి వస్తారు. రెండవ మాట, ఆసక్తి కలిగి విధేయతతో నడుచుకోండి, మీకున్న విశ్రాంతిలోకి మీరు చేరుకోగలుగుతారు. దేవునికి లెక్కప్పగించాలి అని భయముతో బ్రతకండి, ఆ విశ్రాంతిలోకి మీరు వస్తారు. 4వ సూత్రం చెప్తాను రండి. ఏమన్నాడు భక్తుడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనం చూడండి, ఇలా రాసి ఉంది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక మనం ఒప్పుకొనని దానిని గట్టిగా చేపట్టుదము. అక్క, చెల్లి, తమ్ముడన్న వినండి, ఏమంటున్నాడు భక్తుడు అంటే, గ్రిప్ యువర్ కన్ఫెషన్. నువ్వు ఒప్పుకోవాలి, గట్టిగా చేపట్టు, వదిలిపెట్టద్దు. ఒప్పుకున్నావు? యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నావు. మీకు ఆ విషయం చెప్పనా? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాల ప్రకారం యేసు దేవుని కుమారుడని ఒప్పుకొనని వాడు తప్ప మరెవడండి లోకాన్ని జయించేవాడు అన్నాడు భక్తుడు. యేసు ప్రభువు ఆయన దేవుని కుమారుడు మాత్రమే కాదు, ఆకాశ మండలం గుండా వెళ్ళిపోయినాడు. ఆకాశ మండలంలో ఉన్న సాతానుడు గాని వాడి అనుచరులు గాని యేసును ఆపలేకపోయారు, వారిని జయించి వెళ్ళిపోయినాడు. దుష్టుణ్ణి, వాని సమూహాన్ని జయించి వెళ్ళిపోయినాడు. ఆ జయమే మనకిచ్చి విజయోత్సాహంతో ఊరేగించువాడు ఆయన. 3వ సంగతి, ఆయన శరీరముతో అక్కడ యాజకుడుగా ఉన్నాడు, ప్రధాన యాజకుడుగా ఉన్నాడని ఒప్పుకుంటున్నావే. ఏ శరీరముతోనైతే ఉండి ఆయన పాపము లేనివాడుగా ఉండి అక్కడ ప్రధాన యాజకత్వం చేస్తున్నాడో ఆయన ఒప్పుకున్నావుగా, ఆయన వెంబడిస్తున్నావుగా, మరి నీవు కూడా శరీరాన్ని జయించాలిగా. మరి శరీరముతో ఉన్న యేసు ఏమండి వింటున్నారా? పాపాన్ని జయించినాడు. ఆలకిస్తున్నారా? దేవుని కుమారుడైన యేసు లోకమును జయించినాడు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన వాడు సాతానుని జయించాడు. క్రైస్తవులకి 3 శత్రువులండి. అయితే లోకం, లేకపోతే సాతానుడు, లేకపోతే పాపం. ఈ 3ంటిని జయించడానికి మనం కొంత స్ట్రగుల్ అవ్వాలి భూమి మీద. ఈ భక్తిలో కొంచెం మన పోరాటాలే చెయ్యాలి అని లేఖనం బోధిస్తున్నది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. కనుక మీరు ఒప్పుకోలు గట్టిగా చేపట్టండి, దాన్ని వదిలిపెట్టేకండి. చివరి విషయం సూత్రం చెప్పి ముగిస్తాను రండి. ఏమన్నాడు 16వ వచనంలో? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. ఏమిటి సూత్రం అంటే, కమ్ బోల్డ్లీ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. దేవుని కృపా సింహాసనం మీద ధైర్యంగా రండి. ఆయన సింహాసనం మీదనే ఉన్నాడు, ఆయన కృపా సింహాసనం మీదనే ఉన్నాడు. నువ్వు రావడమే తరువాయి కనికరం చూపుతాడు, నువ్వు రావటమే తరువాయి నీ కృపను చూపుతాడు, నువ్వు రావడమే తరువాయి సమయోచితమైన సహాయం చేస్తాడు. అలాగే అనుదినము ఆయన కృపా సింహాసనం దగ్గరకు వచ్చి మొర్ర పెట్టుకుంటూ సహాయం పొందుతూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాలి. అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి, చివరికి ఒక విషయం చెప్తాను. కృపా సింహాసనం మీద ఎక్కువ రోజులు ఉండడు ఆయన, ప్రస్తుతానికి ఉన్నాడు.
ఇప్పుడే ఆ సింహాసనం దగ్గరకు వస్తే కృపా కనికరము సమయోచితమైన సహాయం దొరుకుతుంది. ఆ సింహాసనం మీద నుంచి ఆయన ధవల సింహాసనం మీదకి పోయినాడు అనుకోండి, ఆ రోజున కృప లేదు, ఆ రోజున కనికరము లేదు, సమయోచితమైన సహాయము ఎవడికి దొరకదు. కాబట్టి ఇంకా ఆయన కృపా సింహాసనం మీద ఉన్నాడు. రండి ఆయన పాదాల దగ్గర మొరపెట్టుకుందాం. రండి ప్రియులారా, జయ జీవితం కొరకు ఆరాటపడదాం. మెట్టుకు మన కొరకు నిలిచి ఉన్న ఆ విశ్రాంతికి మనం ప్రయాణం చేద్దాం. కనుక ఈ రాత్రి వేళ పరలోకమందు నీ కొరకు విశ్రాంతి నిలిచి ఉంది. సువార్త పలుకు విన్నావు, మారు మనసు పొంది రక్షించబడ్డావు, పాపం యొక్క జీతం